హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెడ్డీ డైవర్సిఫైయింగ్ బ్లాగ్స్. ఈరోజైతే మేము పిల్లని దింపుతున్నాము. చాంద్రాంత్ అంటాం కదా ఫ్రెండ్స్, చాంద్రాంత్ నుండి 5th డే మేమైతే పిల్లని దింపాము. అయితే ఆ రోజు ఎలా జరిగింది ఏంటి అనేది మొత్తం చూపిస్తాను, చూడండి. ఇప్పుడైతే వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. మౌలాలి స్వామి అనే పేరుని పైన నుండి తీసుకొని వస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే అందుకోసం అని చెప్పి పైనకి వెళ్తున్నాము. ఇప్పుడు పేరుని దించి అక్కడ వాళ్ళ అన్న తమ్ముళ్ళలో కలిపేసి మళ్ళీ షర్గస్ అనేది చేస్తారు, కూర్చోపెట్టి ఒక 3 days తర్వాత. ఆయనే ఫ్రెండ్స్ మౌలాలి స్వామి, ఆయనని తీసుకొని వచ్చి వాళ్ళ అన్న తమ్ముళ్ళలో కలిపేసి షర్గస్ అనేది చేస్తామన్నాం కదా. శనివారము షర్గస్. ఆ రోజుకి నేను వీడియో పెట్టగలుగుతానో లేదో తెలియదు, చూద్దాము. కుదిరితే పెట్టేస్తాను, ఓకేనా.
తప్పెట్లు దింపిన కాడ నుండి పీర్లని రెడీ చేస్తాం ఫ్రెండ్స్. పీర్లని మంచిగా రుద్ది మంచిగా రెడీ చేసి కూర్చోపెడతారు ఒకేసారి. మా అన్న ఇంకొక అన్న ఉన్నారు అక్కడ. అందరూ మంచిగా ఆయనని క్లీన్ చేసేసి మొత్తము తుడిచి ఆయనని మంచిగా రెడీ చేసి కూర్చోబెట్టాము. మేమైతే ప్రసాదము అందరికీ ఇద్దామని చెప్పేసి ఇలాగా కట్ చేస్తున్నాము. కొబ్బరికాయలు మా ఊర్లో బొరుగులు ఎక్కువగా పంచుతాము ప్రసాదం కింద. అందుకోసం అని చెప్పేసి బొరుగులు తయారు చేసి అందరికీ పంచేసి మేము అయితే ఇంటికైతే వచ్చేసాము. మా నాన్న మంచిగా కూర్చోపెట్టేసి పీర్లని వచ్చారు ఇంటికైతే. క్లీన్ కర్నాను మేమైతే పీర్లని దింపిన కాడ నుండి ఇంకా రోజు వెళ్ళి కాసేపు కూర్చొని దేవుడి దగ్గర కాస్త స్వీట్ ఏదో ఒకటి చేసి పరవన్నమో ఏదో ఒకటి చేసి ప్రశాంతంగా ఉంటుంది. కాసేపు అక్కడ వెళ్ళి కూర్చొని వస్తూ ఉంటాము ఇంటికైతే. మేము వెళ్తే చాలు ఫ్రెండ్స్, పిల్లలందరూ మంచిగా మాతో పాటు వస్తూ ఉంటారు. కాస్త ఎంజాయ్మెంట్గా ఉంటుంది మాకు కూడా. పిల్లలు కూడా మంచిగా వస్తారు, కూర్చొని వాళ్ళు కూడా కాసేపు ప్రశాంతంగా ఉండి వెళ్తూ ఉంటారు. అందరం చాలా బాగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ పండగకి అయితే చాలా మంది వస్తారు. చాలా వరకు క్యాజువల్గానే కాదు, చాలా మంది వస్తారు. పిల్లలు కూడా చాలా చక్కగా వచ్చి మంచిగా ఉండి ప్రశాంతంగా ఉంటుంది కాసేపు కూర్చొని వస్తే మాకైతే. మేము ఎక్కువ ప్రసాదం కుండల్లోనే పెడతా ఉంటాం ఫ్రెండ్స్. అందుకోసం అని చెప్పి తెప్పించారు కుండలు అనేది. మా పక్కన ఊర్లోనే ఫ్రెండ్స్ కుండలు తయారు చేసేది మోదాపురము. అక్కడ నుండి తీసుకొని వచ్చారు అంకుల్ గారు. తీసుకొని వచ్చినాక ఇంకా మొత్తం మంచిగా క్లీన్ చేసి చక్కగా వాటర్తో క్లీన్ చేసేసి లోపలికి
వాళ్ళందరూ చాలా జోష్లో ఉన్నారు ఫ్రెండ్స్. అందుకోసం అని చెప్పి వాళ్ళు హాయ్ ఫ్రెండ్స్ అది ఇది అని అంటా ఉన్నారు. నేను యూట్యూబ్లో పెడతానని చెప్పున్నాను పిల్లలకి, అందుకోసం అని చెప్పేసి వీడియోనే చక్కగా చేస్తూ ఉన్నారు. హాయ్ హాయ్. చాలా రోజుల తర్వాత మేమైతే ఆ పంపు దగ్గర అయితే వెళ్ళాం ఫ్రెండ్స్. చాలా మంచిగా అనిపించింది నాకైతే. నేను ఒక 5 to 6 years ఉన్నప్పుడేమో నేను కొట్టినట్టు గుర్తు. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఆ పంప్ అనేది కొట్టాను. అందుకనే నా ఫేస్లో అంత హ్యాపీనెస్ అనేది కనిపించింది. అందుకోసమని నేను అడుగుతున్నాను, మీలో ఎవరికి ఆ పంప్ అనేది గుర్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా కుండలు ఇవన్నీ కడిగేసి లోపల పెట్టేసి మేమైతే రిటర్న్ అయితే ఇంటికి వచ్చేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. ఆ టైంలో తీసాను. ఆ ఇల్లు అనేది చాలా బాగుంటుంది. ఆ ఇల్లు కూడా అక్కడ రామాలయం ఉంది, అక్కడ సాంగ్స్ అయి పెడతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా మీరు చూసిన వీడియో మీకు నచ్చినట్టయితే థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేసినాక ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మీకు నేను పెట్టే కొత్త వీడియోస్ అన్నీ మీ దాకా వచ్చేస్తాయి. అప్పుడు అందరికన్నా ముందు మీరే చూడొచ్చు. థ్యాంక్ యూ. బాయ్, టేక్ కేర్.